then you put forth across to your father, and then you take the decision, not with an emotion, not with a negative emotion, not with a positive emotion. That will impact people. That will impact something which is really going good. That will really trouble everything. Hallelujah. ఈ మాట అర్థమైన ఒకసారి హల్లెలూయా చెప్తారా? జీవం మరణము జీసస్ సర్వెంట్స్ ముందుంది. ఓకే, జీవమని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, జీవం వైపు వెళ్తావు. ఇఫ్ యూఆర్ చూసింగ్ సంథింగ్ రాంగ్, మరణం వైపే. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద చర్చ్. హల్లెలూయా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా అనే పాటని సంతోషంగా పాడదామండి. ఇట్స్ బీన్ టోల్డ్ దట్ వీ హ్యావ్ టు సింగ్ 2 songs. వీఆర్ నాట్ అవేర్, వీ ప్రిపేర్డ్ 4 songs. సో దేవుని కృపను బట్టి ఐ థింక్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ లెట్స్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. హల్లెలూయా. సంతోషంగా పాడదామండి, చప్పట్లు కొడుతూ దేవుని నామం ఎత్తి పాడదాం. హల్లెలూయా. సంతోషంగా చప్పట్లు కొడుతూ, ఇక్కడ నుంచున్న వాళ్ళకి ఘనత కాదండి, దేవుని నామము ఘనత, ఆయన నామానికే ఘనత. సిల్వ రక్తమే జయము జయము
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాతానును మన కాళ్ళ కింద తొక్కు వేయించు యేసు నామములో హల్లెలూయా చెబుదాం. ప్రతి శత్రు సైన్యము అపవాదు చేయు తంత్రములు గలిబిలు పెట్టు ఆత్మలు నజరేయుడైన యేసు నామములో విరగొట్టును గాక. హల్లెలూయా. నీ సన్నిధిలో ఎలాంటి అపవిత్ర ఆత్మ దొలదొలగొడదు నాయన. నీ కంచెలో ఈ సంఘం ఉంచుంచు ప్రభువా. దుష్టుడు చేయు తంత్రముల్లో ప్రభువా తండ్రి మేము ఎవరూ పడిపోకుండా ప్రభువా, మా ఆత్మలను దుష్టుడికి ఇవ్వకుండా ప్రభువా నీ సహాయమే మాకు దయచే ప్రభువా. నీ నామము ఘనత ఎల్లవేళలా జరగాలి ప్రభువా ఈ సన్నిధిలో తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి అపవిత్ర ఆత్మను పారద్రోలవేయుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ప్రతి అపవిత్ర ఆత్మ ఇక్కడి నుంచి తొలగిపోయిన గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise him, praise him, praise him church, praise him church. నోరు తెరిస్తే సంతోషము, నోరు తెరిస్తే జయము. మీరు నోరుతో ఏమి పలుకుతారో అదే జయమండి. స్తుతులు చెల్లించండి, ఆరాధించండి, మహిమపరచండి, ఘనపరచండి, ఆయన నామముని ఎత్తి పట్టండి. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. దేవానికి స్తోత్రం అని చెప్పండి, ప్రభువానికి వందనములని చెప్పండి. ధైర్యము దయచేయవాడా నీకు స్తోత్రము తండ్రి. శక్తి సామర్థ్యం ఇచ్చేవాడా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని ఆదిలో ఉంచుకోదేవా నీకు స్తోత్రము తండ్రి. ఆయన శత్రువుకి అవకాశం మేము ఇవ్వకూడదు నాయన. అట్టి స్థితిలో మేము ఉండకూడదు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే వందనములు, నీకే స్తోత్రం 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 స్తోత్రం. Praise him, praise him, praise him, praise him, worship him, adore him. Hallelujah 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 hallelujah. దేవా నీకు వందనములు, వందనములు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము తండ్రి. మా పెదవులతో ప్రభువా నిన్ను ఆరాధించటకు సరిపోము నాయన. నాయన మా రాగము రాదు, మాకు తాళము లేదు నాయన. అయినప్పటికీ ప్రభువా ప్రతి నాలుక పాడుతుంటే ప్రభువా ఆరాధిస్తే చూచే దేవుడు దేవా నీకు స్తోత్రము తండ్రి. స్తుతుల మీద ఆసీనుడు అయినా దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. Praise him, praise him, hallelujah hallelujah. దేవా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, ఆత్మతో సత్యముతో ప్రభువా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. నాయన అపవాదికి నాయన నేను ఎలాంటి అవకాశం ఇవ్వను తండ్రి. నీవు తండ్రి నా వశపరచుకోదేవా. నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise you, praise him, praise him, praise him. Hallelujah. Yes, Jesus. అవును తండ్రి. Yes, Lord. సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని
రక్షణ ప్రభువా. పాప శాపములతో ప్రభువా లోకం వైపు తండ్రి పరిగెడుతున్నప్పుడు తండ్రి మళ్ళీ నాకు గుర్తొచ్చేది నీవే నా తండ్రివి నాయనా. నీ దగ్గరే నాకు తండ్రి రక్షణ భాగ్యం ఉంది ప్రభా. నాయన నా పాప శాపములకు తండ్రి విముక్తి తండ్రి నీ సన్నిధిలోనే ఉంది ప్రభా. నిన్ను విడిచి నేను ఎంత దూరం వెళ్ళగలను ప్రభా. నీవు నా తండ్రివి నాయన, నా నాన్నవు తండ్రి. తండ్రి నానా అని తండ్రి వేడుకుంటే పశ్చాత్తాపంతో మళ్ళీ ప్రభా నీ బిడ్డగా చేర్చుకునే తండ్రివి నాయన. నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రము దేవా, నీకు స్తోత్రం. ఎస్ జీసస్, ఎస్ ఫాదర్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. Yes, Jesus.
అయినప్పటికీ ప్రభా నా కుమారుడు నా బిడ్డ మరొక్కసారి తిరిగి వస్తాడేమో, హక్కున చేర్చుకొని నా ఉంగరము తొడిగించి నా బిడ్డగా నేను చేర్చుకుందనని ఇష్టపడే దైవమా నీకు స్తోత్రం, వందనములయా నీకు స్తోత్రము తండ్రి, నీకే స్తోత్రము తండ్రి, నీకే వందనములయా. Yes, Lord. Yes, Jesus. Yes, Father. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. అవునయా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి, నన్ను హత్తుకొని ముద్దాడితివి, నా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి, నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను, సన్నిధిలో నీ బిడ్డలుగా చేరి ఉన్నాము నాయన. నీ సహాయమే మాకు దయచే ప్రభా, నీ నడిపింపే మాకు దయచే ప్రభా. నీకే మహిమ రావాలి ప్రభా. అట్టి స్థితిలో అట్టి వరుసలో మమ్మల్ని అందరినీ ఉంచే నాయన ప్రభా. తండ్రి, శత్రువు దాడి చేయించుండగా ప్రభా, నీవు లేకపోతే నేను ఎట్టిపోదును ప్రభా, నీవు లేకుండా నేను ఎటు వెళ్ళదును తండ్రి. నీవే నా తండ్రివి, నా ఆధారము, నా ఆశ్రయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనములు, నీకే వందనములు, నీకే స్తోత్రమయా, నీకే మహిమ దేవా. నీకు స్తోత్రము తండ్రి, నా రాజువి నాయన, నీకు స్తోత్రము. నీ ఉంటే నాకు చాలయా. లోకములో ఎలాంటి పోరాటమైనా ధైర్యముగా ఎదుర్కొంటాను నాయన. నీ సహాయము దయచే దేవా. నీకు స్తోత్రము తండ్రి. పిరికి ఆత్మలను మాలో ఉంచుతా నాయన, పిరికి ఆత్మలు మాలో వద్దు తండ్రి. శక్తియు ప్రేమయు ఇంద్రని గల ఆత్మను తండ్రి మాకిచ్చువాను దేవా. నీకు స్తోత్రము తండ్రి. నీవే తండ్రి మా ధ్వజమే ఉన్నావు దేవా. నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని అందరినీ వశపరుచుకొని ప్రభా, నీకు మహిమార్థమై తండ్రి మేము జీవించులాగన ప్రభా, నీ సహాయమే మేము కోరుకొని ప్రభా, నీ నామ ఘనతకు తండ్రి మేము అందరం నిలబడటకు సహాయము చేయి ప్రభా. మనుషుల మహిమ కాదు రాజా, మా మహిమ కాదు ప్రభా, నీకు మహిమ రావాలి ప్రభా. అట్టి స్థితిలోనే మమ్మల్ని ఉంచి తండ్రి. గర్వపు హృదయము, హెచ్చించుకునే హృదయము, లూసిఫర్ ఆత్మలను యజరేడని యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నీకే స్తోత్రము, నీకే మహిమ రాజా. సమస్త మహిమ ఘనత గాక. సో దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము నుండి 13వ వచనం వరకున్న లేఖన పాఠ్య భాగాన్ని మనం చదువు. ఈ వాక్య భాగం మీద మనము ధ్యానం చేస్తూ ఉండగా దేవుని నామములో చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా విమోచకుడా, నైతైన కోట, నా ఆశ్రయదుర్గమా, ఆపదలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకృతముగటకు సహాయం చేయగలందరూ కోరుకుంటూ యేసు నామముననే ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియులారా, దావీదు ఒక రోజున తన పనివారం అంతటిని పిలిచాడు. మీరు 4వ వచనం చూడండి. అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. కొంతమందిని దావీదు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దీనికంటే ముందు జరిగిన కొన్ని పరిణామాలు చూద్దాం. మీరు 13వ అధ్యాయానికి వెళితే దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడా ఇశ్రాయేలులందరితో ఇలాగూ చెప్పాను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలుల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడా కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు. దానికి ముందు ఏంటో తెలుసా? 12వ అధ్యాయంలో కీషు కుమారుడైన సౌలునకు దావీదు భయపడి ఇంకను దాగి ఉండగా 12వ అధ్యాయంలో దాగుకుంటాడు. 13వ అధ్యాయము వచ్చేసరికి కొన్ని మార్పులు మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో దేవుని మందసమును గురించి ఆలోచన చేస్తున్నాడు దావీదు. ఆ తర్వాత 14వ అధ్యాయంలో దేవుని మందిరం కొరకు ఆలోచన చేస్తాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క మందిర నిర్మాణం గురించి ఆలోచన చేస్తాడు. 16వ అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క నామములో అక్కడ తాము తీసుకొని వస్తున్న దేవుని మందసము అందరూ కూడుకొని ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అదేమిటంటే దేవునిని స్తుతించుట. ఈ దేవునిని స్తుతించే క్రమములో 7వ వచనములో ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా అని చెప్పి అదంతా చెప్పిన తరువాత ఒకసారి మీరు 11వ వచనానికి రండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇక్కడ ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఏమిటంటే యెహోవాను ఆశ్రయించుట కొరకైన పిలుపు. ఇది శ్రేష్టమైనటువంటి ప్రియులరా, ఒక అద్భుతమైనటువంటి ఒక పిలుపు. దేవునిని ఆశ్రయించుట, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించుట. దావీదుకు తెలుసు, దావీదు 12వ అధ్యాయంలో తరమబడుతూ ఉన్నాడు. ఆ తరువాత దావీదు దేవుని నామములో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం ఏమిటంటే తిరిగి తన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత దావీదు దేవునికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యతనిస్తూ అంటాడు, యెహోవాను ఆశ్రయించుడి అని ఒక పిలుపునిచ్చాడు. సో ఈ మాట చదువుతున్నప్పుడు దేవునిని ఆశ్రయించుట, మనం ఇందాక ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో ఒక పాట పాడాం, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం. దేవుడు ఆశ్రయము అన్న సత్యము దావీదు గుర్తిరిగాడు. దావీదు యొక్క కలము నుండి వచ్చిన ప్రతి పాటలో ఈ పదం ఉంటుంది. దయచేసి మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. కీర్తనల గ్రంథము 28వ సంకీర్తన 7వ వచనం, తర్వాత 46వ సంకీర్తన 1వ వచనం, 62వ సంకీర్తన 2వ వచనం, 62వ సంకీర్తనలోనే 6, 7 వచనాలు, సంకీర్తనలో 26వ వచనం, ఆ తర్వాత కీర్తన 91, 2, ఆ తర్వాత 142, 5. ఇవన్నీ చూస్తున్నప్పుడు దావీదు స్వతహా దేవునిని ఆశ్రయించాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. 28వ సంకీర్తనలో ఒకసారి చూడండి, 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము
నా కేడము. సో దావీదుకు బాగా తెలుసు, తాను ఒంటరిగా ఉన్న టైంలో, తాను తరమబడుతున్న టైంలో, తాను ఒకానొక సందర్భంలో తన మామ చేత, తన కుమారుని చేత, ఆయా రకాలుగా శత్రువుల చేత తరమబడుతున్న టైంలో దావీదుకు బాగా తెలుసు దేవుడే తనకు ఆశ్రయము. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే దీనిని ఏమన్నారంటే షెల్టర్ అని అన్నారు. ఆశ్రయము అనేటువంటి మాటకు షెల్టర్ అనే తర్జుమా చేశారు. షెల్టర్ అనే పదం వచ్చినప్పుడు మీరు ఒకసారి చూడండి, వరదలు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా భయంకరమైనటువంటి విపత్తులు సంభవించిన ఆ సందర్భంలో కొంతమందిని ఎవరైతే ఆ విపత్తులు చేత బాధపడుతున్నారో వారి కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలను వారు నివసించుట కొరకు ఆశ్రయముగా ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసి అందులో వారిని ఉంచుతారు. సో ఇప్పుడు దావీదు తనకు కలిగిన బాధలు కావచ్చు, తనకు కష్టం వచ్చిన విధానంలో కావచ్చు, తాను ఒకానొక సందర్భంలో రాజ్యమునకు దూరం అయిపోయిన పరిస్థితి కావచ్చు, అటువంటి టైంలో తనకు ఒకటే అనుకున్నాడు, దేవుడే నాకు ఆశ్రయం. ఆ దేవునిని ఆశ్రయించాడు కనుకనే పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి అదే దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. సో కనుక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనకు అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, మనకుండే సమస్యలు, మనకుండే శోధనలు, మనకుండే వేదనలు, అది కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా సరే మనము ఏదైనా సమస్యలో ముందుకు వెళుతున్నప్పుడు, మనం ఏదైనా ఇబ్బందులో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆశ్రయం ఉంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆశ్రయము యెహోవాయే. యెహోవా హస్తములలో, యెహోవా రెక్కల నీడ క్రింద తగిన ఆశ్రయము. ఎవరైతే మరి బాధపడేవారు ఉన్నారో, కష్టపడేవారు ఉన్నారో, ఇబ్బంది పడేవారు ఉన్నారో వారందరికీ ఒక ఆశ్రయపురముగా ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు మీరు చూడండి, ఒకవేళ మనతో కలిసి ఉన్నారు, బయట పెద్ద అంటే మెరుపులు లేకపోతే ఉరుములు అట్లా వచ్చేటప్పుడు ఒక్కోసారి మనమే భయపడతాం. ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారో తెలుసా, పెద్ద శబ్దం రంగానే ఏం చేస్తారు చెప్పండి, తిన్నగా ఎక్కడికి వెళ్తారు, తల్లి దగ్గరికి వెళ్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే తల్లి ఒక ఆశ్రయమని ఆ బిడ్డ భావిస్తాడు. సో కనుక ఇప్పుడు దావీదుకు తెలుసు, తనకు కలిగినటువంటి బాధలన్నిటిలో, సౌలు చేత తరవబడిన పరిస్థితుల మధ్య ఎక్కడెక్కడో గడిపినటువంటి దావీదు ఎక్కడ ఉన్నా ఆ దేవుడే తనకు ఆశ్రయముగా ఉన్నాడు. కనుక దేవుడు తనను కాపాడుకుంటూ ఉండగా ఇక్కడ దేవునిని స్తుతించేందుకు తన పరివారంతో సిద్ధపడినటువంటి ఆయన ఒక పిలుపునిచ్చాడు. ప్రజలందరూ కూడా గమనించాలి, యెహోవా మన ఆశ్రయం. ఒకసారి మీరు చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అనే మాటకు ఒక్కొక్కసారేమో తర్జుమాల్లో సంతోషించువారు అని ఉంది, ఒక్కొక్కసారేమో ఆశీర్వదించబడేవారు అనేటటువంటి అర్థముతో మరి బైబిల్లో తర్జుమాలు చేసినట్టుగా చూస్తాం. దేవునిని ఆశ్రయించే వారు ధన్యులు అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవునిని ఆశ్రయించుట. పిల్లరా, ఈ రోజున మానవ జీవితంలో అది నేను కావచ్చు, మీరు కావచ్చు, చాలా సందర్భాల్లో మనకు వచ్చే కష్టంలో, మనకు వచ్చే బాధల్లో, మనకు ఉండేటటువంటి కొన్ని సమస్యల్లో సాధారణంగా ఈ లోకంలో ప్రతి మానవుడు, అది ఎవరైనా కావచ్చు, చాలా వరకు చేసేటటువంటి పనులు ఏమిటంటే మనకు ఎవరో ఒకరు సహాయం చేస్తారని ఎదురు చూస్తుంటాం. అయితే దావీదు దేవునిని ఆశ్రయించేవారుగా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునిని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయదుర్గం. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉంటూ ఉండగా ఆయన కౌగిలిలో లేకపోతే ఆయన బాహువుల క్రింద, ఆయన రెక్కల క్రింద చేరిన ప్రతి ఒక్కరిని ఆయన హక్కున చేర్చుకొని ఆయన ఆదరిస్తూ ఉంటాడు. ఈ రోజున మన జీవితంలో మనం వెళుతున్న మార్గములో, మన జీవన ప్రయాణములో చాలా మందిని మన జీవితాల్లో
ఉద్యోగపరంగానో, వ్యాపార పరంగానో, కుటుంబ పరంగానో, ఆర్థిక పరంగానో, ఆరోగ్యపరంగానో చాలా మార్లు మనము కొన్ని బాధలు పడుతూ ఉంటాం. ఆ టైంలో దేవునిని ఆశ్రయించుట అనేటటువంటిది చాలా ఉత్తమమైన మార్గం అని దావీదుకు తెలుసు. అదే విషయాన్ని ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఆయనను ఆశ్రయించుడి. హల్లెలూయా, ఆయన ఆశ్రయించుడి. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి, గమనించడా, ఆయనను ఆశ్రయించుట ద్వారా, చూడండి, ఆయనను ఆశ్రయంగా మనం ఎంచుకుంటే, ఆ ఆశ్రయంలో ఒకవేళ మనం గనక స్థానం పొందుకోగలిగితే, ఆయనను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది దావీదు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా కూడా ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, ఆయన ఆశ్రయించువారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునిని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. పిల్లరా, మేలులిచ్చే దేవుడు ఆయన. ఈవెన్ దేవుని మందిరములో, అందుకనే మీరు కోరవ కుమారులు రాసిన కీర్తన మీరు చదివితే 84వ సంకీర్తనలో ఒక మాట అంటాడు. అదేమిటంటే, నీ మందిరమునందు నివసించు జనులు ధన్యులని చెప్తూ, నీవు నీ మేలుల చేత వారిని సంతృప్తిపరచుచున్నావు. దేవుని ఆలయం కూడా ఒక ఆశ్రయమే. ఆమేన్. తన భక్తులకు ఒక ఆశ్రయం. మనం ఇక్కడికి వస్తున్నాము అంటే ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనందరినీ, ఆయన ఆశ్రయం కోరుకొని వచ్చిన మనందరినీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా, ఏ మేలు చేయక మానడు ప్రియులరా. కనుక యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించటంలో దావీదు ఎందుకు ఆయన అంత ఆసక్తి చూపిస్తూ ఉన్నాడంటే, ఒకసారి కీర్తనల గ్రంథం 30వ సంకీర్తన 5వ వచనం ఒకసారి చదవండి. ఓకే, బహుశా అది రెఫరెన్స్ తప్పై ఉండొచ్చు. బట్ ఒక మాట చూడండి, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది. సో దావీదుకు తెలుసు, దేవునిని ఆశ్రయిస్తే తన పరిస్థితులను ఏ రీతిగా అవగాహన చేసుకోవాలి, దేవునిని ఆశ్రయిస్తే ఏ రకంగా ఆయన తన జీవితంలో పరిస్థితులు అవగాహన అవపాసన చేసుకోవటానికి ఉపయోగపడుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకని అంటాడు, ఆయన ఆశ్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సమస్తము గ్రహించురు. అందుకనే నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇక్కడ ఏమంటాడండి నహూము? శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. ఒక వ్యక్తికి ఒక శ్రమ వచ్చిన, ఒక కుటుంబానికి ఏదైనా శ్రమలు సంభవించిన, మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటంట? దేవుడే. ఆమేన్. దేవుడు ఎవరైతే కష్టములో కష్టకాలంలో ఉంటారు, ఎవరైతే శ్రమలో ఉన్నారో వారందరికీ ఒక ఆశ్రయ స్థానంగా ఉంటాడు. అనగా ఇంకొక మాట చెప్పాలంటే, హక్కున చేర్చుకోవటానికి సిద్ధంగా ఉండేటటువంటి ఒక గొప్ప దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో 8వ శతాబ్ద కాలంలో ఆమోసు ద్వారా దేవుడు అద్భుతమైన సందేశాలు అందించాడు. అద్భుతమైన సందేశాలు అందించినప్పుడు 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దావీదు మరలా బ్రతికి బట్టగట్టి రాజ్య పరిపాలన చేయటానికి కారణము దావీదు దేవునిని ఆశ్రయించాడు. జీవితంలో మనం పడిపోవచ్చు,
జీవితంలో మనం అన్నీ కోల్పోవచ్చు. జీవితంలో మనం అనేక రకాలైనటువంటి శ్రమలు, అనారోగ్యాలు, బలహీనతలు మనం ఫేస్ చేయొచ్చు. అయితే మనము ఆయనను ఒకవేళ చేరితే, ఆయన యొక్క కౌగిలులో మన జీవితాలు ఉంటే, ఆయన ఆశ్రయంలో మన జీవితాలు గడిపితే, ఖచ్చితంగా ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే శ్రమయందు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. తర్వాత ప్రియులరా, ఒకసారి మీరు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, ఇక్కడ ఒక రాజు గురించి రాయబడింది. ఆ రాజు గురించి మనం చదువుదాం. ఇశ్రాయేలీలు యూదులు, యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం వేరైపోయిన తరువాత ఉత్తర రాజ్యమునకు 19 మంది రాజులు పనిచేస్తే దక్షిణ రాజ్యమునకు 20 మంది రాజులు పరిపాలన చేశారనేది మనకు బాగా తెలుసు. అయితే యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి 20 మంది రాజుల్లో ఉజ్జియా అనేటటువంటి రాజు ఉన్నాడు. ఉజ్జియా అనే రాజు 10వ వాడు. 16 సంవత్సరాల ప్రాయములోనే రాజ్య పరిపాలన చేయగలిగేటటువంటి శక్తిని దేవుడు ఒక యవనస్తునిగా అతనికి అప్పగించాడు. అఫ్కోర్స్ దానికంటే ముందు యోషియా 8 సంవత్సరాల వయసులోనే రాజ్య పరిపాలన చేశాడు అనుకోండి. కానీ ఉజ్జియా రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించినప్పుడు ఒక యవనస్తునిగా 16 సంవత్సరాల ప్రాయంలో రాజ్యమును పరిపాలించడానికి సిద్ధపడ్డాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? 16 సంవత్సరాల ప్రాయంలో రాజ్య పరిపాలన చేపట్టినటువంటి ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఇద్దరు దీర్ఘకాలం పనిచేశారు. ఒకరు మనష్షే, 2 ఉజ్జియా. ఈ ఉజ్జియా గురించి ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. దాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూడండి. ఏం చేశాడంట? యెహోవాను ఆశ్రయించు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. జీవిత పోరాటంలో మనం ఎదుర్కొనే ఏ సమస్య అయినా, అది ఏ రకమైన ఇబ్బంది అయినా, మనము యెహోవాను ఆశ్రయించుట అనేటటువంటి నేర్చుకోగలిగినప్పుడు, దేవుడు ఏ రీతిగా తనను ఆశ్రయించు వారి ఎడల తన కార్యము జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఉజ్జియా గురించి రాయబడింది, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం. ప్రియులారా, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందులో మొట్టమొదటి చూడండి, 26వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. జీవితంలో మనం వర్ధిల్లడానికి ఒక సరైన సూత్రం ఏమిటంటే దేవునిని ఆశ్రయించుట. దేవునిని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా జీవితంలో ఆయన చూసిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే వర్ధిల్లెను. వీళ్ళరా, మన జీవితంలో మనం వర్ధిల్లటానికి మొట్టమొదట యెహోవాను ఆశ్రయించుట అనేటటువంటిది మనము చూడగలం. ఒకసారి దినవృత్తాంతముల గ్రంథంలోనే ఈ 26వ అధ్యాయంలో 7వ వచనం కూడా ఒకసారి చదువుతారా? హల్లెలూయా. మొట్టమొదటేమో అతడు వర్ధిల్లాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన వర్ధిల్లాడు. రెండోది, యెహోవాను ఆశ్రయించిన కాలము తాను ఎదుర్కొనేటటువంటి ఆ శత్రువుల మధ్యలో, తాను ఉన్నటువంటి రాజ్యములో, ఆ యుద్ధ విషయంలో దేవుడు అతనికి సహాయము చేశాను.
జీవన పోరాటం. అనుదినము మనము జీవించటానికి చాలా పోరాటాలు చేస్తున్నాం, తెలియకుండానే చాలా పోరాటాలు చేస్తున్నాం. తినటానికి పోరాటం చేస్తున్నాం, నీరు తాగటానికి పోరాటం చేస్తున్నాం, బ్రతకటానికి పోరాటం చేస్తున్నాం. మన జీవితంలో మన కుటుంబాలు నడిపించుకోవటానికి, వ్యక్తిగతంగా జీవించటానికి, పిల్లల ఉద్యోగ జీవితంలో ఎన్నో పోరాటాలు. ఈ పోరాటాలన్నిటి మధ్యలో మనకు తగిన సహాయము దొరకాలంటే మనకెవరు ఆశ్రయము? యెహోవాయే మనకు ఆశ్రయం. దేవునిని ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. అదే దావీదు ఆ పిలుపునిస్తూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించండి. మూడవదిగా 26వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడు. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను అనేటటువంటి మాట చూస్తూ ఉన్నాం. మూడవదిగా యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఉజ్జియా జీవితంలో కలిగిన అనుభవం ఏంటంటే అతడు ఎప్పటికీ కూడా బలపడుతూ ఉన్నాడు. తన జీవితంలో తాను ఎదుర్కొనే పరిస్థితులు ఎన్ని రకాలుగా బలహీనపరచడానికి ప్రయత్నం చేసినా యెహోవాను ఆశ్రయించినప్పుడు యెహోవా వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూడండి 15వ వచనంలో, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. తర్వాత కలిగిన అనుభవం ఏంటో తెలుసా? తనకున్న అవసరతలలో ఆశ్చర్యకరంగా తనకు సహాయం కలిగిందట. ఆమేన్. అంటే తన రాజ్య పరిపాలనలో తాను రాజరిక వ్యవస్థలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్న క్రమములో ఏదైతే పరిపాలనకు ప్రజలకు అవసరమవుతుందో తనకు కానీ తన రాజ్య పరిపాలనలో కానీ కావలసిన ఆ ఆశ్చర్యకరమైన సహాయం ఎవరిచ్చారో? దేవుడిచ్చాడు. ఫైనల్గా అందులోని ఇంకొక మాట ఉంటుంది చూడండి, అతని కీర్తి దూరముగా వ్యాపించను. ఎప్పుడు జరిగినాయండి ఇవన్నీ? దేవునిని ఆశ్రయించినప్పుడు. గమనించరా పిల్లరా? దేవునిని ఆశ్రయించినప్పుడు 5 ప్రధానమైనటువంటి 4-5 ప్రధానమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే మొట్టమొదటిగా అతడు వర్ధిల్లాడు. 26వ అధ్యాయం 5వ వచనంలో జీవితంలో వర్ధిల్లడానికి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొన్ని పుస్తకాలు అప్పుడప్పుడు బస్ స్టాండ్స్లో అమ్ముతూ ఉంటారు. లేకపోతే అప్పుడప్పుడు మనం ఇప్పుడు అంటే పుస్తకాలు కొని చదివేంత ఇది లేదు కాబట్టి కొన్ని మార్లు కొన్ని మనకు వాట్సాప్లోనో అటు ఇటుగా కొన్ని తిరుగుతూ ఉంటాయి. అదేమిటంటే సక్సెస్ఫుల్ స్టోరీకి కొన్ని మెట్లను లేకపోతే కొన్ని సూచనలను కొన్ని తిరుగుతూ ఉంటాయి. అవి వాటిని చదివినప్పుడు ఇది ఎలా చేయాలేమో అనుకుంటాం. బట్ దేవుని బిడ్డలుగా మనకి సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది కావాలి అంటే అందులో మనము యెహోవాను ఆశ్రయించగలిగితే వీ కెన్ ప్రాస్పర్. మనం ఖచ్చితంగా అభివృద్ధి నొందుతాం. దేవునిని ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో అభివృద్ధి ఉంటుంది. కనుక దేవునిని ఆశ్రయించుదాం, దేవుని ఆలయమును ఆశ్రయించుదాం. అదే అంటాడు దావీదు. ఆనాటి ప్రజలు ఎవరైతే కూడి వచ్చారో వారందరితో కలిసి అంటాడు, యెహోవాను ఆశ్రయించండి అయ్యా బాబు, మీరు నేను రాజునే కానీ నేను కూడా యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రజలు, మీరు కూడా నా వలే యెహోవాను ఆశ్రయించాల. దేవునిని ఆశ్రయించటం మన జీవితాల్లో నేర్చుకోగలిగినప్పుడు మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉండి మన జీవితంలో ఎలా వర్ధిల్లాలో మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు వచ్చే జీతాలు చాలకో లేకపోతే మనకు ఉండేటటువంటి రాబడి చాలకో మన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు నడిపించుకోవటానికి తగినటువంటి రిసోర్సెస్ లేకను చాలా మార్లు మనం వెనకబడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఆయన తగినటువంటి అభివృద్ధిని ఇస్తాడు. ఉజ్జయ జీవితంలో ఆయన వర్ధిల్లటానికి గల కారణం యెహోవాను ఆశ్రయించటం. మీరు దావీదు గురించి ఎప్పుడు చదివినా 2 మాటలు ఉంటాయి. ఒకటేంటి తెలుసా? దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని.
దావీదు ఎందుకు అంతకంతకు వర్ధిల్లాడు చెప్పండి. ఇప్పుడు మనము ప్రారంభంలోనే దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచనాలు ఇంకా ఉన్నాయి. నేను కొన్నే రాశాను. 9 వచనాల్లో దావీదు స్వయంగా అన్నాడు, యెహోవాను ఆశ్రయించుడి. 9 వచనాల్లో స్వయంగా అన్నాడు, ఆయనను ఆశ్రయమంటాడు. ఏమండి, దేవునిని ఆశ్రయించిన దావీదు తన జీవితంలో వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు? అంతకంతకు వర్ధిల్లాడు. సో మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవునిని ఆశ్రయించుట. ఆమేన్. రెండవదిగా దావీదు జీవితంలో ఇంకొక అనుభవం ఏంటో తెలుసా? దావీదు ఎక్కడకు వెళ్ళినను దేవుడు అతనిని కాపాడుచుండెను. ఎక్కడికి వెళ్ళినంటే దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అడవుల్లో తిరిగాడు, ఏమండి, పర్వతాల్లో తిరిగాడు, కొండల్లో తిరిగాడు, లోయల్లో తిరిగాడు, గుహల్లో తిరిగాడు, జలపాతాల కింద తిరిగాడు. ఎక్కడ ఉన్నా కూడా ఈ పరిస్థితులన్నిటి మధ్యలో యెహోవా దావీదును కాపాడుచుండెను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో యెహోవాను ఆశ్రయించుట అనేది ప్రధానమైన అంశం అని నేర్చుకోగలగాలి. దేవునిని ఆశ్రయించు వారికి ఆయన ఆశ్రయమును కేడమునై ఉన్నాడు. సో మొట్టమొదటిగా మనము దేవునిని ఆశ్రయించగలిగినప్పుడు మనము వర్ధిల్లుతాం. మనం మన కష్టం చేత, మన తెలివితేటల చేత మనము మన జీవితంలో పైకి రాలేని పరిస్థితుల మధ్య యెహోవాను ఆశ్రయించగలిగితే యెహోవా లేవనెత్తుతాడు. దావీదు చేసిన పని అదే. దావీదు ఈవెన్ గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దావీదు తన సొంత తండ్రిని నమ్మలేదండి. తన సొంత ఇంటిని ఆశ్రయపురంగా భావించలేదండి. దేవుడే తనకు ఆశ్రయమని భావించాడు. అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే దావీదుని సింహాసనం మీదకి తీసుకెళ్ళింది. ఆమేన్. సో దేవునిని ఆశ్రయించుట చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు. రెండో అనుభవం 7వ వచనంలో దినవృత్తాంతములు 26:7లో దేవుడు ఆ రోజున ఉజ్జియా దేవునిని ఆశ్రయించడం ద్వారా ఆయన దేవునిని ఆశ్రయించినంత కాలం, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఆశ్రయించినంత కాలం, ఎప్పుడైతే దేవుడే దిక్కని భావించాడో అలా భావించినంత కాలము దేవుడు ఏం చేశాడు? ఎలా సహాయం చేశాడు? తన యుద్ధములో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో సహాయం చేశాడు. పిల్లరా, యోబు ఒక మాట అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. అంటే మనం బ్రతికే పోరాటం, మనం జీవిస్తున్నాం చూడండి, జీవితమే ఒక పోరాటం. ఈ జీవన పోరాటంలో మనకు ఆయన సహాయమునిస్తాడు. ఆమేన్. మనకు సహాయమునిస్తాడు. కనుక యెహోవాను ఆశ్రయించండి. ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ డేవిడ్. రండి, యెహోవాను ఆశ్రయించండి. ఆ రోజున గొంతెత్తి స్వరాలెత్తి గ్రూప్స్ అన్నిటిని ఏర్పాటు చేసి అందరి మధ్యలో దేవుని మందసము ఎదుట నిలవబడిన దావీదు కూడిన తన జనులందరికీ ఒక మాట చెప్తాడు, యెహోవాను ఆశ్రయించండి. పిల్లరా, ఈ రోజున మీ జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో ఎవరికి, నా జీవిత పరిస్థితి నాకు తెలుసు, మీ జీవిత పరిస్థితి మీకు తెలుసు. మన జీవన పరిస్థితులలో మనం ఎదుర్కొనే ప్రతి పోరాటంలో ఖచ్చితంగా దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు మన పోరాటంలో మనము ఖచ్చితంగా సహాయాన్ని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, 8-15 వచనాలు చదివినప్పుడు ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం అంతకంతకు వర్ధిల్లుడు. అంత మాత్రమే కాదు, బలము సంపాదించు, బలాభివృద్ధి నొందాడు. అంటే తాను పరిపాలన చేయటం కొరకైనటువంటి బలమును ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఈ మాట మర్చిపోకూడదు. ఆయనను ఆశ్రయించినంత కాలం. గమనించారా మాట? ఆయనను ఆశ్రయించినంత కాలం. ఎవరైనా లోకంలో, అది పాస్టర్ కావచ్చు, పోపు కావచ్చు, చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవునిని ఆశ్రయించినంత కాలమే వారి జీవితాలలో వెలుగు. దేవునిని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్లాడు. కానీ ఆ తర్వాత అదే ఉజ్జియా మనసున గర్వించాడు. తనకున్న సంపద చూసుకున్నాడు, తనకున్నటువంటి పరిస్థితి చూసుకున్నాడు, తన చుట్టూ ఉన్న పరిస్థితి చూసుకున్నాడు.
ఆహా బలం పెరుగుతుంది, ఓహో నేను బాగా అభివృద్ధి చెందుతున్నా, ఓహో నాకు అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అతనికి ఎక్కడ లేని గర్వం వచ్చింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు ఏం చేశాడు తెలుసా? కుష్టు వ్యాధి గురి చేశాడు. ఎంతవరకు అంటే చచ్చిపోయేంతవరకే. రాజు ఎక్కడుండాలి? అంతఃపురంలో ఉండాలి, అవునా? రాజు అంతఃపురంలో ఉండాలి, కానీ అంతఃపురంలో లేడు. ఎక్కడున్నాడు? ఆయన కొరకు సపరేట్గా ఒక గది కేటాయించారు. దేవునిని ఆశ్రయించినంత కాలమే మన జీవితాలు ఈ లోకంలో. సో కనుక అది మర్చిపోకూడదు, మనం అది మర్చిపోకూడదు. ఆయనను ఆశ్రయించినంత కాలం నానాటికి బలము కీర్తి బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత 4వదిగా చూస్తే ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. ఊహించలేదు. ఆ రోజున అసలు ఉజ్జయ అనుకోని కూడా అనుకోలే. బట్ టైమ్లీ దేవుడు ఎప్పటికప్పుడు ఆయా రకాలుగా సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితుల మధ్య దేవుడికి మనం ఒకవేళ ఆశ్రయంగా ఎంచుకోగలిగితే, దేవుని మనం ఒకవేళ ఆశ్రయంగా ఉంచుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితాలలో ఊహించని రీతిగా ఆశ్చర్యకరమైన సహాయమును అందిస్తాడు. అది ఎప్పుడంటే అసలు నువ్వు అనుకో, అసలు ఇది వస్తుందని నేను అనుకోలేదండి, ఇలా కలుగుతుందని నేను అనుకోలేదండి, ఇది జరుగుతుందని నేను అనుకోలేదండి, ఇలా అవుతుందని నేను అనుకోలేదండి, ఇది నేను పొందుకుంటానని నేను అనుకోలేదండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? యెహోవాను ఆశ్రయించినంత కాలం. దేవునిని ఆశ్రయించుదాం. ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు ఎన్నడూ ఊహించని రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5వదిగా, అతడు యెహోవాను ఆశ్రయించిన అంతకాలం ఏం జరిగింది చెప్పండి? పేరు ఆయా ప్రాంతాలకు విస్తరించింది. ఆ మాట ఎన్నో మాటలు ఉంది. అది 16 వచనమా 15 వచనం. 16 వచనం నుంచి మీరు గమనిస్తే, ఏ ఉజ్జయ అయితే వర్ధిల్లాడు, ఏ ఉజ్జయ అయితే బాగా యుద్ధములో విజయాలు సాధించాడు, ఏ ఉజ్జయ అయితే బలము పొందుకున్నాడు, ఏ ఉజ్జయ అయితే ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్నాడు, ఏ ఉజ్జయ అయితే అనేక రకాలుగా పేరు ప్రతిష్టలు పొందుకున్నాడు, అదే ఉజ్జయ తర్వాత పతనమైపోయాడు. కారణం గర్వం, మనసున గర్వించి. దేవునిని ఆశ్రయించిన మన జీవితాల్లో ఎంత సహాయం కలుగుతుందో, దేవునికి మనం ఒకవేళ అంటే ఆయనతో ఉన్న మనం ఒక్కసారి వేరైపోయామనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? ఇందాక సహోదరులు జ్ఞాపకం చేశారు, లూసిఫర్ పడిపోవటం గల కారణం ఏంటి చెప్పండి? ఏమండి? లూసిఫర్ మంచోడే, కానీ మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఏంటంటే, నేను కూడా దేవునితో చూశాడా? ఆ గర్వం ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి. ఇప్పుడు దేవుడు అక్కడ కూర్చున్నాడండి, దేవుని పక్కనే ఇక్కడ లూసిఫర్ ఉన్నాడు. ఇప్పుడు లూసిఫర్ ఎప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి వెళ్ళి చూస్తున్నాడు. అతనికి ఎక్కడ లేని ఆలోచన, అంటే నేను ఇంత పొజిషన్లో ఉన్నా. లూసిఫర్కు ఎక్కడ లేనంత ఆశ కలిగింది. లూసిఫర్ ఎప్పుడైతే మనసున గర్వించాడో, మీరు యెషయా గ్రంథం ఒకసారి 14వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడిపోయావు, జనములనే పడగొట్టిడు నీవు, అసలు నువ్వెట్లా పడిపోయావు? ఎందుకంటే నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఉజ్జయ తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ స్థానమును బట్టి దేవుని స్తుతించాలి, గణపరచాలి. నేను దేవునిని ఆశ్రయించినంత, అందుకే నేను ఇలా ఉన్నానన్న సత్యం మర్చిపోయాడు. నా శక్తియుక్తులతో నేను వర్ధిల్లాను అనుకున్నాడు. నా శక్తియుక్తులతో నేను ఈ రాజ్యమును పరిపాలన చేస్తున్నాను అనుకున్నాడు. నా శక్తియుక్తులతో నా పితరుడైన దావీదు 40 సంవత్సరాలే చేశాడు, నేను 52 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాను, కాబట్టి నేను తిరుగులేని రాజు అనుకున్నాడు. అది ఎప్పుడైతే మనసులో వచ్చిందో దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో అంత గొప్ప రాజు ఏమైపోయాడు? మారిపోయాడు.
దేవునిని ఆశ్రయించాలి. దావీదు అదే అన్నాడు, ఒక పిలుపునిచ్చాడు. దేవుని ప్రజలందరినీ గుంపుగా చేర్చాడు. దేవుని మందసం వస్తూ ఉంది. దేవుని మందసం ఎదురుగా నిలబడినటువంటి రాజు తన ప్రజలందరి ఎదుట ఒక గుంపుని ఏర్పాటు చేసి కోలాహలంగా ఆర్భాటముతో దేవుని యొక్క మందసమును తీసుకొని వస్తున్న తరుణములో, దేవుని గురించి, దేవుని కార్యముల గురించి గొప్ప పాట పాడుతున్న తరుణములో దావీదు చెప్పిన పదం ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించండి. వాళ్ళ వెనక ఆ మందసం ఉంది. మందసం దేనికి గుర్తండి? దేవుని సన్నిధికి గుర్తు. దీన్ని ఆశ్రయించండి అన్నాడు. దావీదుకు తెలుసు, దానినే కనుక నేను ఆశ్రయించకపోతే, ఆ యెహోవాను నేను ఆశ్రయించకపోతే మరలా ఇప్పుడు రాజుగా నేను లోకంలోనికి, లేకపోతే నా రాజ్యంలోనికి అడుగు పెట్టేవాడిని. ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా తెలుసో తెలియకో కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తాం. అదేంటంటే, మనము దేవుని నామములో మనము జీవిస్తున్న క్రమంలో ఒకానొకప్పుడు మన జీవితాల్లో మనము దేవుడిచ్చిన దానిలో ఎదుగుతూ ఉన్న క్రమంలో ఒక మంచి పొజిషన్ రాగానే, ఒక మంచి ఉద్యోగం రాగానే, లేకపోతే ఒక మంచి అనుకున్న రీతిగా దేవుడు మీకు ఏదైనా మేలు చేయగానే, లేకపోతే మీకు ప్రమోషన్ రాగానే, లేకపోతే బిడ్డలను పొందుకోగానే, లేకపోతే మంచి ఇల్లు కొనుక్కోగానే, లేకపోతే మీరు అనుకున్న విధానంలో ఏదైనా మీరు అనుకున్నవి మంచిగా నెరవేరుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఒకానొకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు ఏదైతే దేవునిని ఆశ్రయించాలి అనేటటువంటి మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పటి వరకు మన బతుకులు బాగుంటాయి. అది ఎవరైనా సరే, ఇక్కడ నిలబడి నేను కావచ్చు, ముందున్న మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఎప్పుడు కూడా తనను ఆశ్రయించాలని కోరుకుంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? మనం ఆయన పిల్లలం. అందుకని ముందు చెప్పాను, మొట్టమొదట మన పిల్లలు ఏదైనా ఒక ఆపద వచ్చిందండి, ఒక కష్టం వచ్చింది, రోడ్డు మీద మన పిల్లల్ని ఇలా తీసుకొని వెళ్తూ ఉంటాం. తీసుకొని వెళ్తున్నప్పుడు గబాలన ఏదన్నా పెద్ద ఒక ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఏం చేస్తారు? వెంటనే తల్లి దగ్గరకు వస్తారు. అక్కడ ఎవరు ఉన్నారో తల్లి దగ్గరకు వస్తారు. ఎందుకు చెప్పండి? ఆ భయంలో కూడా తన తల్లి తనకు తోడుగా ఉంటుంది. భౌతిక జీవితంలో మన తల్లిని, మన తండ్రిని ఎలా మనము ఆశ్రయిస్తామో, జీవితంలో మనము దేవుని మీద ఆనుకొని ఆయనను ఆశ్రయంగా పొందుకోగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మన కష్టంతో మనం వర్ధిల్లలేంది మనం వర్ధిల్లుతాం. ఆమేన్. ఆయన ఆశ్రయంలో, ఆయన కృపలో మనం వర్ధిల్లుతాం. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించగలుగుతాం, ఖచ్చితంగా అది ఏ పోరాటమైనా ఆ పోరాటంలో దేవునికి సహాయం చేస్తాడు. దేవునిని ఆశ్రయించగలిగితే మన జీవితాల్లో ఒకవేళ మనం ఎదుర్కొనే పరిస్థితులు మనం బలహీనపరిచినా మన దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనం ఆశ్రయించినంత కాలం మన జీవితాల్లో ఆశ్చర్యకర, అసలు నువ్వు అనుకోవు కూడా ఇది జరుగుతుంది, ఇది ఇలా వస్తుంది అని నువ్వు అనుకోవు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. అలా సహాయం చేయబట్టే ఇంకా కొద్ది గొప్ప మనం బతుకుతున్నాం. అవునా కదా? ఎన్నో సమస్యలు మన జీవితంలో, ఏమన్నా ఎన్ని కష్టాలు వస్తాయి, ఒక్కోసారి సడన్గా పరిస్థితులు మారుతాయి. అంతే సడన్గా దేవుడు తన సహాయాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అది ఆయన గొప్పతనం. ఆఖరిగా ఉజ్జియా యెహోవాను, ఆ మాట ఎప్పుడు మర్చిపోద్దు, యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన కీర్తి వ్యాపించింది. సో మనకు కలిగినటువంటి గొప్ప పేరు, మనకున్న ఐడెంటిటీ, మనకున్న గొప్పతనం, ఇది ఎవరిచ్చారు? ఒక సాధారణమైన పనికి మాలినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏమండి? ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకునే శిష్యుల్లో వాళ్ళందరూ ఎవరండి? అసలు మెజారిటీ ఆఫ్ ద డిసైపుల్ ఎవరు చెప్పండి నాకు? చేపలు పట్టుకునే వాళ్ళు. ఏమండి? చేపలు పట్టుకునేటటువంటి వారే మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్ళేసరికి వారి గురించి అక్కడున్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? వీళ్ళు గలిలయులు కాదా? వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు కాదా? ఏమండి? వాళ్ళ దృష్టిలో ఎవరు వాళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? మనుషులను పట్టే జాలలుగా భూమిని తలక్రిందులు చేసేటటువంటి శక్తిని వారికి ఇచ్చారు. సాధారణమైన వాళ్ళే, కానీ
ఎక్స్ట్రాడినరీ. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తమ దేవునిని ఎరిగిన జనులు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన ఆశ్రయించడం, ఆయన ఎరగడం. హల్లెలూయా. అలా ఉండగలిగినప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం, చూడగలుగుతాం. ఆమేన్. కనుక మనం ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం. మన కష్టంలో, మన ఇబ్బందులో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఏమండి, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో చాలా వరకు మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏమేమో అనుకుంటాం. ఒక్కొక్కసారి ఎవరు మనకు సహాయం చేయరండి, ఎవరు మనకు అండగా నిలబడరు. కానీ ఈ లోకంలో బంధాలలో ఓడిపోతామేమో కానీ, ఆమేన్, ఈ లోకంలో మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన తల్లిదండ్రులు, మన ఆత్మీయులు, మనం ఎవరైతే నమ్మేమో వారు ఒకవేళ మనల్ని మోసం చేయొచ్చాము. కానీ యెహోవాను ఆశ్రయిస్తే, ఆమేన్, యెహోవానే గనక ఆశ్రయిస్తే మనకేమేలు కొద్దిగా. కనుక యెహోవాను ఆశ్రయించుడి. ఆమేన్. యెహోవాను ఆశ్రయించు. వాస్తవంగా ఇంగ్లీష్ కొన్ని తర్జుమాల్లో సీక్ ద లార్డ్ అని ఉంది, అంటే యెహోవాను వెదకుడి అని ఉంది. యెహోవాను వెదకుడి, యెహోవాను ఆశ్రయించుడి. ఎందుకు చెప్పండి? ఆయన ఆపద్దినమందు ఆయన మనకు ఆశ్రయం. ఒక కష్టంలో, ఒక బాధలో, ఒక శ్రమలో, ఒక శోధనలో ఈ రోజు నువ్వు ఒకవేళ మనం అనుకోవచ్చు మనకెవరు లేరని. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నీ కష్టంలో, ఒక్కొక్కసారి నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఒక్కోసారి నీ జీవితంలో లోన్లీనెస్, అంటే నాకెవరు లేరు, అందరు ఉన్నారు, కానీ అయినా కూడా ఏదో కొరత ఒకవేళ నిన్ను వెంటాడుతుంటే యెహోవాను ఆశ్రయించు. ఆమేన్. యెహోవాను ఆశ్రయించు. నువ్వు ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించుతావో నీకేమీ కొదువు కాదు. ఆమేన్. ఏమీ కొదువు కాదు. అప్పుడప్పుడు మనం పాటలు పాడతాం, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో చెయ్యి విడువకను యెహోవా నన్ను చెరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. ఎవరి మాట అందో తెలుసా? దావీదు 27వ సంకీర్తనలో ప్రారంభ వచనములోనే అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరతును అంటాడు. ఆ తర్వాత మీరు చదువుకుంటూ పోండి, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఆయన నా తలపైకి ఎత్తును. దావీదు దేవునిని ఆశ్రయించటంలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎరిగినవాడు. ప్రియులారా, దేవుని ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. అనుదిన జీవితంలో, జీవన పోరాటంలో, మీకు కలిగే కష్టంలో, అది ఇబ్బందులో, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రదేశంలో నీకు ఇతరుల ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు, అది ఏదైనా సరే యెహోవాను ఆశ్రయించండి. ఆమేన్. దేవునిని ఆశ్రయించగలిగినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా అండగా నిలబడతాడు. అందుకనే ఇంకొక మాట అన్నాడు ఆయన, ఏంటో తెలుసా? ఆయన నా కేడెము అన్నాడు. కేడెం అంటే ఏంటండి? టవర్. దానిని తర్జుమాల్లో 2-3 వాడారు. బట్ ఒక్కొక్కసారి యుద్ధంలో ఎదుటివాడు యుద్ధం చేస్తున్న తరుణంలో కత్తి మనం చేతిలో ఏముంటుంది? డాలు లాగా అన్నమాట. అంటే ఒక టవర్ లాగా, ఒక ఎత్తైన కోట. అంటే రాజులు పూర్వకాలంలో మీరు గమనించారో లేదు, ఈనాటికి కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని ఇల్లు పాతకాలంలో కట్టుకున్న జమీందారుల ఇళ్లలో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడతారు. ఎట్ట కడతారు తెలుసా అండి?
చాలా హైలో ఉంటాయి. ఎందుకు చెప్పండి? అంత ఈజీగా లోపలికి కోటలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. లేరా? మన దేవుడు మనకు టవర్ లాగా నిలబడతాడు, కేడెంలాగా ఉంటాడు, బల్లెంలాగా ఉంటాడు. ఆయన మనకు అడ్డుపడతాడు. మన దగ్గరకు రాకముందే ఆయనే అక్కడ అడ్డుగా నిలబడతాడు. హల్లెలూయా. సో అటువంటి గొప్ప ఆశ్రయ దుర్గము మన దుర్గం. మన ఆశ్రయము ఆయన యందే ఉన్నది. ఆమేన్. సో లెట్ us seek God. దేవుని వెతుకుదాం. మీరు కీర్తనలో 105వ సంకీర్తన చదివితే, యెహోవాను వెదకుడి, ఆయన ఒక పిలిపిస్తాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, కీర్తించుడి, సంభాషణ చేయుడి. యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఎప్పటికీ ఆయన మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయముగా ఉన్నంత కాలం ఉజ్జయ బాగున్నాడు. ఆయన ఆశ్రయముగా ఎంచుకుని ఉజ్జయ ఉన్నంత కాలము ఉజ్జయ బాగున్నాడు. ఉజ్జయ రాజ్యం బాగుంది. కానీ ఎప్పుడైతే ఉజ్జయ తన జీవితంలో అది తొలగిపోయాడు, మనసున గర్వించి, పిల్లరా, అది ఉజ్జయాన్ని పడిపోవటానికి కారణమైపోయింది. తర్వాత కుష్టి వ్యాధిగ్రస్తుడైపోయాడు. సో దావీదు దేవునిని ఆశ్రయించుటలో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని గ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించితే కలిగేటటువంటి ఆశీర్వాదాలు, దేవునిని ఆశ్రయించితే వచ్చేటటువంటి లాభాలు, దేవునిని ఆశ్రయించితే కలిగేటటువంటి గొప్ప మేలులు దావీదుకు బాగా తెలుసు. కనుక దావీదు దేవుని ఆశ్రయించాడు. ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆశ్రయించు. అది ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, దీర్ఘకాల వ్యాధులైనా, లేదా ఒకవేళ పిల్లలు ఎగ్జామ్స్ రాసే పరిస్థితి కావచ్చు, లేకపోతే మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల మధ్య కావచ్చు, యెహోవాను ఆశ్రయించండి. ఒక్కోసారి మనం పనిచేస్తున్న ప్రాంతంలో మనం నమ్మకంగా ఉంటాం, కానీ మన మీద లేనిపోనివన్నీ క్రియేట్ చేసి, లేనిపోని మాటలు చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టి, కంపెనీలో మనల్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు, డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. యెహోవాను ఆశ్రయించండి. ఆమేన్. యెహోవాను ఆశ్రయించండి. పరీక్షలు రాసినప్పుడు ఒక్కొక్కసారి మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఇది పాస్ అవుతామా, ఇది అవుతుందా, అవదా, మనకు అనుకున్న మార్కులు వస్తాయా, రావా అనుకునే పరిస్థితులు ఉంటాయి. ఏం పర్వాలేదు, యెహోవాను ఆశ్రయించండి. ఆమేన్. దానికి తగిన రీతిగా దేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్. ఈరోజున దేవుణ్ణి ఆశ్రయించుదాం. మనందరం యెహోవాను ఆశ్రయించుడి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించు, యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించుడి. నాతో కూడా చెప్పండి, యెహోవాను ఆశ్రయించు బాబు, యెహోవాను ఆశ్రయించు. దేవునిని ఆశ్రయించేవారు ఆశ్రయించినంత కాలము బాగుంటాడు. దేవుని ఆశ్రయించుదాం. మనం తగిన దేవుని పొందుకుందాం. ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు దీవించడానికి. ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. ఒక్కసారి ఆయన కౌగిలిలో చేరితే చాలండి. హక్కును చేర్చుకునే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కసారి రాగానే మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, పరుగులు పెట్టి వస్తుంటారు మీ దగ్గరికి. ఆ పిల్లలను ఎత్తుకొని ఏం చేస్తారు చెప్పండి? రాగానే ఏం చేస్తారు? ఫస్ట్ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎంత చక్కగా చేస్తారు. చాలా కాలం గ్యాప్ వచ్చి, ఒకవేళ మన ఆత్మీయులు ఎవరైనా కొద్దిగా గ్యాప్ వచ్చేసి ఏదో కొద్దిగా మనస్పర్ధలతో అటు ఇటు అయిపోయి మన ఆత్మీయులు మన దగ్గరకు వచ్చారనుకో, అప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామండి? దేవుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఒకవేళ మనం అటు ఇటు అయినా కూడా తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? హక్కును చేర్చుకుంటాడు. ఎలాగో తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయం, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగానైతే తిరిగి వచ్చినప్పుడు కుమారుడు ఏమనుకొని వచ్చాడు? తన తండ్రి ఒకవేళ నన్ను చేర్చుకుంటాడు, చేర్చుకున్న అసలు తనకున్న అనుమానం ఏంటంటే నేను పనివానగా నన్ను ఉంటా, పనివానగానైనా ఆయన నన్ను చేర్చుకోవడం నాకు నమ్మకం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక్కసారి కుమారుడు ఆ ఇంటి వైపు వస్తున్నాడో లేదో అది చూడగానే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? అబ్బా, ఆయన లేచాడు,
ఆయన పరుగులు పెట్టాడు, ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు నేను అనుకుంటాను పట్టుకొని గిర్రని తిరిగేసేసి, అయ్యా బాగున్నావరా నాన్న, ఎంతకాలం అయిందిరా బాబు నిన్ను చూసి, ఎక్కడెక్కడ తిరిగావురా, ఆ శరీరం ఏంటరా బాబు, నువ్వు ఇప్పటికైనా వచ్చావు నాన్న అని అంత భయంకర పరిస్థితిలో కూడా నాకు తెలిసి నేను అనుకుంటాను ఎన్ని ముద్దులు పెట్టాడు. అక్కడ ముద్దు పెట్టుకున్నాడు అని ఉంది అమ్మ, మెడ మీద పడి. అప్పుడు చూడలే ఆ కొడుకు పందిపూడి దగ్గర నుంచి వచ్చాడా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ చూడలేదండి. నా కొడుకు వచ్చాడు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, అప్పుడు చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లరా, మనము పొరపాటున ఒక్కొక్కసారి దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటాం. మందిరానికి రావాల్సిన మనం మందిరానికి రాకుండా దూరం అయిపోతూ ఉంటాం. ఒక్కోసారి దేవుణ్ణి చేరాల్సిన మనం, ప్రార్థించాల్సిన మనం, దేవుని ఆలయంలో గడపాల్సిన మనం ఒక్కోసారి మనం తెలుసో తెలియకో మన సొంత పనులకో ఎక్కడెక్కడికో కేటాయిస్తూ ఉంటాం. బట్ అయినా కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. తిరిగి ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారందరిని కూడా హక్కుని చేర్చుకొని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశ్రయపురంలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే చాలు, చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హి ఈస్ రెడీ టు రిసీవ్ యూ. ఆర్ యు రెడీ టు కమ్ బ్యాక్? ఆర్ యు రెడీ టు టర్న్ టు గాడ్? దేవుని వైపు నువ్వు మరలడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని వైపు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరెవరినో లోకంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి లేదండి. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్రయించేటటువంటి వారు ఎవరైనా కావచ్చు, వారికి తగిన దేవుని దయచేస్తాడు. ఆమేన్. తనలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఒకవేళ దేవుని నా జీవితంలో నేను ఈ విషయంలో ఒకవేళ వెనకబడిపోయాను, దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో నేను వెనకబడిపోయాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నీ కష్టంలో నీ బాధలో ఒకవేళ ఇప్పటి వరకు ఎవరెవరిని ఆశ్రయించావో నాకు తెలియదు, దేవుని ఆశ్రయించు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు చేర్చుకోవటానికి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావటానికి సిద్ధంగా ఉంటే చాలు. దేవుని దగ్గర దొరికే ఒక గొప్ప కృప ఏంటంటే, ఒక్కొక్కసారి నీ భర్త నిన్ను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. నీ భార్య నిన్ను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. లేదా నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలని క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రము త్రోసివేయడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. రావటానికి నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. దేవా నీవే నాకు ఆశ్రయమయ్యా అని ఆయన దగ్గరకు వస్తే చాలు. ఆయన నక్కును చేర్చుకుంటాడు. ఉజ్జయ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో ఏ సహాయమునకు నోచుకోక ఏదైనా కష్టంలో, ఏదైనా బాధలు ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఎదురవుతుంటే, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ మానసిక క్షోభలో, ఆర్థిక ఇబ్బందుల్లో, నీ కుటుంబ సమస్యలో, నీ జీవితంలో ఏమి ఆలోచించినా కలిసి రాని పరిస్థితుల మధ్య దావీదిచ్చిన పిలుపును ఒకసారి విందాం. యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఆశ్రయించినంతకాలం ఉజ్జయ ఏ రీతిగా గొప్పగా దీవించబడ్డాడు మనం చూస్తున్నాం. పిల్లరా, యెహోవాను ఆశ్రయించుదామండి. ఆయన మన ఆశ్రయం, మన దుర్గం, ఆపదలో నమ్ముకుని తగిన గొప్ప సహాయకుడు ఆయన. అందుకని కీర్తనకాడు ఏమన్నాడండి? యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎస్, హీఈస్ అవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎవరి ఆదరణకు నోచుకోలేక, ఎవరు సహాయం చేసే వాళ్ళు లేక, ఈ జీవిత పోరాటంలో, యాత్రలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, సమస్యల మధ్యలో ఒకవేళ ఉండుంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇప్పుడు ఏ సహాయం కావాలో నాకు తెలియదు, కానీ నీకు ఏ సహాయం కావాలో దేవునికి తెలుసు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆశ్చర్యకరమైన సహాయం ఇస్తాను నీకు. నువ్వు కలలో కూడా ఊహించు ఇది జరుగుతుందా అని, కానీ ఆయన ఆశ్చర్యకరంగా ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన వెతికితే చాలు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. నిజమేనయ్యా, మా ప్రభువా, దావీదు తన ప్రజలందరి ఎదుట నిలవబడి నిన్ను ఆశ్రయించాలి అని ఒక పిలుపునిచ్చాడు. నిన్ను ఆశ్రయిస్తే కలిగే లాభాలు దావీదుకు బాగా తెలుసయ్యా. ఉజ్జయ తన జీవితంలో అనుభవించాడు. ఈ వాక్యం మేము విన్నాం. మా జీవితాల్లో నిన్ను ఆశ్రయించే వారిగా సహాయం చేయి నాయనా.
మాకుండే కష్టాలు, మాకుండే ఇబ్బందులు, మాకుండే అవమానాలు, మాకుండే నిందలు, మా కొరతలు, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆఫీసులో, ఉద్యోగపరంగా, అయ్యా చదువులలో ఎన్నో రకాలుగా నిరాశ్రయంగా ఉంటూ ఉన్నాం. కానీ అయ్యా మీరు మాకు ఆశ్రయంగా ఉండాలని మేము కోరుతున్నాం. మీరు మాకు ఆశ్రయంగా ఉండండి అయ్యా. మీ హక్కును చేరి మీ కౌగిలిలో మా జీవితాలు జీవించాలని ఇష్టపడుతున్నాం. మమ్మల్ని హక్కును చేర్చుకో, ఆదరించు, ధైర్యపరచు, ఆశ్రయముగా మీరుండి మా ప్రభా ఉజ్జయాను ఏ రీతిగానైతే ఉన్నతమైన స్థితిలో ఉంచారో ఆ రీతిగా మమ్మల్ని కూడా ఉంచయ్యా. ఒకవేళ మనసును గర్వించి ఆ తత్వం నాలో ఉంటే, మాలో ఉంటే వాటిని తొలగించుకొని అయ్యా నిన్ను ఆశ్రయించగలిగే కృప దయచేయి. ఎందుకంటే నిన్ను ఆశ్రయించినంత కాలం మీ ఉజ్జయ బాగున్నాడు. ఎప్పుడైతే నేను వదిలిపెట్టాడో ఉజ్జయ ఆయన శాపగ్రస్తం అయిపోయాడు. మా ప్రభా మేమందరం కూడా నిన్ను ఆశ్రయించేవారుగా ఉండాలి. మేము బ్రతికినంతకాలం, మేము జీవించినంతకాలం నిన్నే మా ఆశ్రయముగా, దుర్గముగా భావించి మేము నిలబడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు మెండుగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎక్కడి నుంచైనా వీక్షిస్తూ ఉంటే జీసస్ సర్వెంట్స్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోవాలని కోరుతున్నాను. సో ఈ రోజున మరి మీరు మాతో జాయిన్ అయ్యారు, మరి వాక్యమని విన్నారు. సో మీకు వీలైతే మా మిగతా వీడియోస్ కూడా ఫాలో కావాలని కోరుతూ ఉన్నాము. ఒకవేళ మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా జీసస్ సర్వెంట్ సంఘములో పాలుపంపులు పొందుకోవాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.